ప్రత్యేక ప్యాకేజ్ ఎందుకు ఇస్తామంటున్నారు? మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నది మొట్టమొదటి నుంచి రాష్ట్ర విభజన జరిగే సందర్భంలో మన కేంద్ర ప్రభుత్వం ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానమంత్రి గారు రాష్ట్ర విభజన చేసే సందర్భంలో పార్లమెంట్ సాక్షిగా ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పారు. మేము దాన్నే ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. మేము ప్రత్యేకంగా డిమాండ్ అయితే చేయడం లేదు. ఆ రోజు ఏదైతే ప్రధానమంత్రికి చెప్పి రాష్ట్ర విభజన చేశారో దాన్ని ఈరోజు చట్ట రూపంలో తీసుకురమ్మని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ రోజు డిమాండ్ చేసిన నేతలు ఇవాళ ఎందుకు ప్రత్యేక ప్యాకేజీనే వస్తుంది, రకరకాల అడ్డంకులు ఉన్నాయని చెప్పి ఎందుకు చెప్తున్నారంటారు? అదే మేము డిమాండ్ చేస్తున్నటువంటిది ఏమంటే, ఈరోజు అదే బీజేపీ ప్రభుత్వం ఆ రోజు కేంద్ర ప్రభుత్వం విభజన జరిగే సందర్భంలో 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఇవ్వాలని చెప్పేసి వెంకయ్యనాయుడు గారు రాజ్యసభలో అడిగాడు. దాన్ని వాళ్ళు ప్రభుత్వం అధికారంలోకి వస్తే కూడా మేము ఇస్తామని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి అభ్యర్థి అయినటువంటి నరేంద్ర మోడీ గారు కూడా ఆ రోజు ఎన్నికల సందర్భంలో కూడా చాలా స్పష్టంగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించి అన్ని రాష్ట్రాల కంటే మెరుగైనటువంటి రాష్ట్రంగా ఏర్పాటు చేస్తామనేటువంటి మాట కూడా చెప్పారు. కానీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈరోజు రాష్ట్రాన్ని పూర్తిగా దిగజార్చే విధంగా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నానికి అడ్డు తగలడం వల్లనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు ప్రత్యేక హోదా కోసం సాధించాలనేటువంటి డిమాండ్తో గతంలో ఢిల్లీలో కూడా చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రజల యొక్క సహకారంతో రాష్ట్రపతికి కూడా పిలుపునివ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం కుమ్మక్కై వాళ్ళు చేసినటువంటి తప్పుడు పనులకు మరి ఈరోజు రాష్ట్ర ప్రజల యొక్క ఆత్మగౌరవం తాకట్టు పెడుతున్నాడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యొక్క కేసులు తప్పించుకోవడానికి నరేంద్ర మోడీ గారి దగ్గర మన తెలుగువారి ఆత్మగౌరవం తాకట్టు పెట్టడమే కాకుండా రాబోయే తరాలకు మరి చీకటి రాజ్యాంగం మిగిల్చే విధంగా ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరుకు నిరసనగానే ఈరోజు మేము బంద్ పిలుపునివ్వడం జరిగింది.